ఏపీ స్పీకర్ కార్యాలయంలో ఇద్దరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల విచారణ జరిగింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి విచారణకు హాజరయ్యారు. వివరణ ఇవ్వడానికి 4 వారాల గడువు కోరారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అటు కోటంరెడ్డి, ఆనమును విచారించనున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే తమపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు ఓటింగ్ వేయలేదని స్పష్టం చేశారు. అయితే టీడీపీ రెబెల్స్ మీద వేటు వేస్తారో లేదో చూస్తామన్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. మా మీద అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సమాధానం చెప్పాలని స్పీకర్ గారి కార్యాలయం నుంచి లెక్కలు వచ్చాయి. సమయం కావాలని అడిగాం. సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు మళ్లీ రమ్మని లేఖ ఇచ్చారు. ఈరోజు స్వయంగా స్పీకర్ గారిని కలిసి మా ఆలోచన విధానాన్ని, మాకున్న అభ్యంతరాలని తెలియజేస్తాం. స్పీకర్ గారితో కలిసిన తర్వాత మీతో అన్ని విషయాలు కూడా మాట్లాడతాం. నేను అందులో డాక్టర్ కూడా రాశాడు, ఈయన రెస్ట్ తీసుకోవాల్సింది. అందులో నాకు 3 స్టంట్లు వేస్తున్నారు. నాకు నిన్న కూడా 5 రోజులు అపోలోలో ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్హెల్తీగా ఉంది. అయినా కానీ నేను వచ్చాను. అది మరి టీడీపీ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు అనుకూలంగా ఏమైనా ఉండారేమో, వాళ్ళని ఏం చేస్తారో తెలియదు మనకి. అది ఏంటి సార్, అధికారం ఉంటే ఏ పనైనా జరగదు సార్. ఇప్పుడు పరిపాలనా విధానం అట్లే జరుగుతుంది, అధికారం అట్లే జరుగుతుంది, అన్నీ అట్లే. డాక్యుమెంట్స్ ఇవ్వలేదండి. వాళ్ళు కొన్ని ఇచ్చారు, కొన్ని మొదట ఇచ్చారు, కొన్ని రెండవసారి ఇచ్చారు. కానీ ఆ డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు. ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగాం మేము. ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు, దాన్ని ఎవరు ఆథరైజ్ చేయలేదు. ఏ డాక్యుమెంట్ అయినా మనం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఇచ్చినా లేక న్యాయస్థానాలకి ఇచ్చినా దానికి అటెస్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అథెంటిసిటీ ఈ డాక్యుమెంట్స్లో మాకు కనిపించలేదు. డాక్యుమెంట్స్ ఇవ్వలేదండి. వాళ్ళు కొన్ని ఇచ్చారు,